హలో ఎవరీవన్, నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్పి. మనకి యూజువల్గా మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ పైల్స్ లేదంటే ఫిజర్ అని ఇంకో మాట మీరు వింటూ ఉంటారు. సో వీటి రెండింటికి, పైల్స్కి ఫిజర్కి తేడా ఏంటంటే, ఫిజర్ అనేది ఏంటంటే మనకి మోషన్కి వెళ్ళే రంధ్రంలో చీలిక ఏర్పడుతుంది. నథింగ్ బట్ ఒక గాయం లాగా అనుకోండి, దాన్నే మనం ఫిజర్ అంటాం. ఇంకోటి పైల్స్ ఏంటంటే మోషన్ వెళ్ళేటప్పుడు ముద్దలు ముద్దల్లాగా బయటికి రావడం కానీ, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ వీటిలలో చూస్తూ ఉంటాం. సో యూజువల్గా ఏంటంటే పైల్స్ కానీ ఫిజర్ ఈ రెండు ఎందుకు వస్తాయి అంటే, మోషన్ ఫ్రీగా లేకపోవడం, మలబద్ధకము, లేదంటే ఎక్కువ ప్రొలాంగ్డ్ సిట్టింగ్స్, మోషన్ వెళ్ళేటప్పుడు బాగా స్ట్రెయిన్ చేయడం, ముక్కడము, దీనివల్ల పైల్స్ కానీ ఫిజర్ ఇవన్నీ తయారవుతూ ఉంటాయి. చాలామంది ఏంటంటే ఈ ఫిజర్కి కానీ పైల్స్ వీటికి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే, ఇంతకుముందు పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే కోత పెట్టేవాళ్ళు. సో దానివల్ల మనకి ఆ గాయం మానడానికి కానీ, కూర్చోవడానికి, సర్జరీ తర్వాత రికవరీ టైం కూడా చాలా ఎక్కువ పడుతుండే. సో ఇప్పుడు మనకి అంత ఇబ్బంది అవసరం లేదు. ఈ సర్జరీ కూడా ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు లేటెస్ట్గా లేజర్ తోటి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. సో ఎటువంటి కోత కానీ కుట్లు కానీ ఏమీ ఉండవు, కంప్లీట్లీ డే కేర్ సర్జరీ. సో ఫిజర్కి ఏం చేస్తామంటే, ఆ ఫిజర్ మానడానికి మనం లేజర్ తోటి స్పింక్టరాటమీ అని చేస్తాం. సో ఇట్స్ ఏ కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్ అనమాట. హార్డ్లీ 1 day స్టే సరిపోతుంటుంది. అండ్ పైల్స్ కూడా మనకేంటంటే పూర్తిగా లేజర్ తోటే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. పైల్స్కి మనకేంటంటే లేజర్తో పాటు ఇంకోటి స్టాప్లర్ హెమరాయిడెక్టమీ అని చేస్తూ ఉంటాం. సో ఈ స్టాప్లర్ అనేది ఎప్పుడు వాడతామంటే, మనకి పైల్స్ గ్రేడ్ 3 కానీ లేదంటే గ్రేడ్ 4 అంతకంటే పెద్దగా ఉంటే మనము ఆ రక్తనాళాలన్నీ స్టాప్లర్ అనే గన్ తోటి స్టాపుల్ చేస్తాం. సో ఇది కూడా లేజర్ లాగానే పెయిన్లెస్ ట్రీట్మెంట్, కంప్లీట్లీ డే కేర్. సో మీకు ఫిజర్ లేకపోతే పైల్స్ లేదంటే మోషన్ వెళ్ళేటప్పుడు నొప్పి రావడం కానీ, మోషన్లో రక్తం పడడం కానీ, మోషన్ వెళ్ళినాక ఒక 3-4 గంటలు మంట ఉంది, దురద వస్తుంది, ఇటువంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా మీరు ఒక్కసారి ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ.